ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించినవాడు నేనే, వారి కౌగిలించుకొని కొనినవాడును నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడను, ఆ సంగతి వారు మనసును పెట్టుకోలేదు. ఈ వాక్యములో ఎఫ్రాయిము చెయ్యి పట్టి నడిపించినవాడు, వారిని కౌగిలించుకొని మరి ముందుకు కొనసాగించినవాడు ఆయనే. అందువలనే వారు స్వస్థత పొందారు, దేవుడు కార్యాలు వారు చూసిన వారై ఉన్నారు. ఈ వాక్యములో మనం నేర్చుకోవలసింది, దైవజనుల నోట దేవుని వాక్యం ఉంచినప్పుడు వాక్యం ఏం చెబుతున్నారో ఆ వాక్యానికి మనం కనెక్ట్ అయి ఉండాలి, ఆ వాక్యానికి మనం లోబడి ఉండాలి. ఆ వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడి మనము నడుస్తామో అక్కడ స్వస్థత జరుగుద్ది, అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. వాక్యములకు లోబడుకోకుండా స్వస్థతలని స్వస్థత కార్యక్రమాలు పెట్టిన చోట తాత్కాలికమైనటువంటి స్వస్థతలు జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు దేవుడు వాక్యమునకు నువ్వు లోబడి నువ్వు వెంబడించాలి. నువ్వెప్పుడైతే వాక్యమును నేర్చుకుంటావో వాక్యములోనే ఆరోగ్యం ఉంది, వాక్యములోనే స్వస్థత ఉంది, వాక్యములోనే పరిశుద్ధత ఉంది. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నిన్ను చెయ్యి పట్టి నడిపించేటువంటి దేవుని వాక్యం, వాటిని నువ్వు అనుసరించు, నీకు కావలసిన మేలులు అక్కడ ఉన్నాయి. కొరింథీ సంఘములో దైవజనుడు సంఘానికి చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 వచనంలో, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూడండి, చెరిపివేసే అనుభవాలు లోకములో ఉన్నాయి. ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఈ మాట చెప్పి ఈ మాట చెప్పి, ఈ మాటల్లో మోసకరమైన తలంపులు ఉన్నాయి. వాక్యం సంగతి చెప్తున్న మాట ఏంటంటే, దేవునితో సహవాసం చేయి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని రాయబడి ఉంది. అంటే ఒక మనిషి మోసపోవటానికి ముందు వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోతుంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఆ మోసంలో నుండి, ఆ పాప బలహీనత నుంచి విడిపించటానికి, నిన్ను చేయి పట్టి నడిపించటానికి మనము నేర్చుకోవలసింది దేవుడు వాక్యమే. కానీ లోకములో చెప్పే సహవాసము కలిగిన వ్యర్థమైన మాటల వలన దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరిపివేస్తుంది. గమనించాలి. సంఖ్యాకాండములో 23వ అధ్యాయములో 21వ వచనంలో, యాకోబులో ఏ దోషము కనబడలేదు, ఇజ్రాయేలులో ఏ వర్ణాతీతము చూడలేదు, అతడు దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూసారా, యాకోబు సంతతికి దేవుడు ఆశీర్వాదముగా తోడై ఉండటానికి గల కారణం ఏంటంటే, యాకోబులో ఏ దోషములు కనబడలేదు. ఈరోజు భక్తి చేస్తున్నటువంటి జీవితంలో ఎన్ని దోషములు ఉన్నాయి? ప్రార్థనలో నడుస్తున్నావా? ప్రార్థనలో నలుగుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? సంఘానికి వెళ్తున్నావా? సంఘ సహవాసంలో ఉన్నావా? మారు మనసు పొందావా? మారు మనసు పొంది బాప్టిజం పొందావా? బాప్టిజం పొంది నెల బల్లారాధనలో సిద్ధపడి దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నావా? ఇవన్నీ దేవుడు మనకి నేర్పించిన క్రమాలు. ఈ క్రమాల ప్రకారముగా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీతో ఏమైతే చెప్పాడో అక్కడి నుంచి పాతవి గతించాలి, సమస్తము నూతనముగా ఎప్పటికప్పుడు నూతనదనముగా దేవునితో నిబంధన చేసుకోవాలి. వాక్యం యొద్దకు వచ్చేదే మనలో ఉన్న దోషాలు తొలగించుకుంటానికి, వాటిని విడిచిపెట్టాలి. యాకోబులో ఏ దోషము కనబడలేదు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతని ఇంటివారు అతని యొక్క వంశావళిని ఆశీర్వదించునని రాయబడు. అంతేకాదండి,
ద్వితీయోపదేశకాండములో 33వ అధ్యాయం 28వ వచనములో మనం చదివితే, ఇశ్రాయేలును నిబ్బరముగా నివసించెను, యాకోబు ఓట ప్రత్యక్షమై అయినప్పుడు అతని ధాన్యము ద్రాక్షారసము కలిగినటువంటి దేశములో నుండి అతని పైన ఆకాశము మంచును కురిపించను. ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదాలకు సూచనండి. ఇంత ఆశీర్వదించడానికి గల కారణం, ఇంత నిబ్బరముగా నివసించడానికి గల కారణం ఏంటంటే, యాకోబు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు, దేవుని యందు నేర్చుకున్నాడు. ఏమైతే నేర్చుకున్నాడు, అందుకని నిబ్బరముగా నివసించాలి. ఈరోజు నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, ఏం చేయమంటున్నాడు ప్రభు, వాటి ప్రకారంగా నీవు అన్ని విషయములలో దేవునితో నిబంధన కలిగి నడుచుకోవలసినటువంటి నిబంధన ఉన్నది, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పితరుల యొక్క పారపర్యచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతులలో నా సమాన వాస్తవులైనటువంటి వారిలో ఇదిగో అనేకుల కంటే ఇదిగో యూదా మతములో అత్యధికము నొందినటువంటి వారుగా నేను నడుచుకొనగోరుచున్నానని వింటిరి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పౌలు గారిలో మనం చూడొచ్చు. ఒకటి మీరు గమనించినట్లయితే పితృపారపర్యమైనటువంటి ఆచారాన్ని విడిచిపెట్టాడు. విశేషమైన ఆసక్తి కలిగి వారి స్వజాతులు ఉన్నారు, వాళ్ళ స్వజాతులు, వాళ్ళ రక్త సంబంధికులు, వారి సహవాసములో వాటి యొక్క చూపించేటువంటి విషయములు నేను మొగ్గు చూపించలేదు. అనేకమైనటువంటి వాటిలో వారికి కలిగినటువంటి వాటి కంటే యోధా గోత్రపు సింహము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయములో నేను అలాగ గోరుచున్నానని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ప్రార్థన చేస్తున్నానంటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నానంటున్నావు, ప్రార్థనలో ఉన్నానంటున్నావు, కానీ కొన్ని ఒంట్లో ఉన్నాయి పోవు, కొన్ని పితృపారపర్యాచరమైనటువంటి కొన్ని ఆచారాలు పోవు. వాటి మీద ఆసక్తి చూపిస్తుంటారు, వాటి మీద మొగ్గు చూపిస్తుంటారు. వాటి మీద కాదు, కానీ దేవుని చెప్పినటువంటి క్రైస్తవత్వం అనగా క్రీస్తును వెంబడించే విషయంలో, క్రీస్తులో మనము పాలివారమై ఉండాలంటే యేసుక్రీస్తు సత్యమును గురించి తెలుసుకొని ఆ సత్య మార్గములో ఆసక్తి కలిగి నడుచుకోవాలనే వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 17వ వచనములో మీరు చదివితే, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసించబడిన వారిని విడిపించండి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. మన ప్రవర్తన జాగ్రత్త, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన విషయంలో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్న ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అన్ని విషయంలో కూడా ఏమైతే ప్రభునందుకు నేర్చుకుంటున్నావో అది నేర్చుకో. ఉండవలసినవి ఉండాలి, ఉండకూడనివి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెబుతున్నటువంటి మాట, నువ్వు జాగ్రత్త, విచారించు దేవుని దగ్గర. నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ ఆలోచన విధానాలు జాగ్రత్త. ప్రభువు సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనము ఎదగవలసినటువంటి అనుభవాలలో ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకో, దేవుడు దగ్గర నేర్చుకో. దేవుడు నీకు చెప్పిన ప్రతి మాటను తూచి తప్పకుండా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఏది తక్కువ చేయడు. యాకోబులో ఏ దోషము కనపడలేదు కాబట్టి ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, మేలు పొందుకున్నాడు. ఈరోజు కూడా ఎంతోమంది యథార్థంగా భక్తి చేసేవాళ్ళు లేకపోలేదండి. భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. వారి ప్రార్థనలో దేవుడు వింటున్నాడు. వారి ప్రతి ఒక్కటి కూడా దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సాక్ష్యం నీ జీవితంలో ఉండాలి. దేవుని యొద్ద నేర్చుకో. దేవుడే నీకు ప్రతి విషయంలో ఆయన సత్యమును నీకు బోధించి ఆయన ఉపదేశము చేత నీవు నడిపించబడుదువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీ కృపా దయా సంకల్పమును బట్టి మూల వాక్యములో మీరు మాతో మాట్లాడండి. ఎఫ్రాయిము అనగా అయా వారిని చెయ్యి పట్టి మీరు చూపించిన మార్గములో వారిని నడిపించావు, వాళ్ళు స్వస్థత పొందారు. ఈరోజు స్వస్థతలు ఎక్కడ ఉన్నాయంటే మీ మాటలో, సేవకుల నోట మీ వాక్యం ఉండగా ఆ వాక్యము రిసీవ్ చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు ఆ వాక్యమును బట్టి నడుచుకునటానికి మీ సన్నిధిలో భయభక్తులతో నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ యొద్దకు నేర్చుకొని తమ క్రియలను సరిచేసుకొని పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితము జీవించే ప్రతి కుటుంబానికి దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.